आदाब दोस्तों, मैं परवेज़ अहमद। आप देख रहे हैं आरटी क्राइम न्यूज़। आज हैदराबाद के धरना चौक पर 37th नेशनल बुक फेयर एग्जीबिशन मनाया गया है। इसमें मेहमान खुसूसी तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी, लाइब्रेरी चेयरमैन डॉक्टर रियाज के साथ कांग्रेस पार्टी के कई सीनियर लीडर्स ने भी शिरकत की है। आइए देखते हैं आरटी क्राइम न्यूज़ की एक खास रिपोर्ट। ऐसे ही मज़ीद तफसीलात देखने के लिए आरटी क्राइम न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। సహచార మంత్రివర్గ సభ్యులు రూపల్లి కృష్ణారావు గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారిని, తెలంగాణ సమాజంలో కీలకమైన ప్రముఖుల వ్యక్తులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమ వేదికలకు తమ కలం ద్వారా, తమ గలం ద్వారా ఈ సమాజానికి చైతన్యాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం ప్రజా పోరాటాలు నిర్మించడానికి తమదైన ప్రయత్నం చేసిన కవుల కళాకారులను పేరు ఈ వేదికలకు పెట్టడం ద్వారా ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులకు పుస్తకాలలోనే కాకుండా ఇక్కడ ఉన్న వేదికల ద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపించి చర్చ పెట్టినప్పుడు నేను ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరో పెద్దలు సూచన చేస్తారు, చరిత్రలో ఎప్పుడు గెలిచిన వాళ్ళు రాసుకునేదే చరిత్రగా ఉంటుంది, కానీ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు, పోరాటంలో అమరులైన వాళ్ళ గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యము, కొంత సమాచార లోపం ఉంటుంది. అది సాయుధ రైతాంగం పోరాటమైన, తొలి తెలంగాణ ఉద్యమమైన, మలి తెలంగాణ ఉద్యమమైన వెనకాల కనపడలేదు, మీరు వెనక రావాలి బాబు. మరి మేడం ఇటండి, కూర్చోండి, కూర్చోండి. మీరు వాళ్ళ కనిపించండి, వయసు విజయన్ రాదు. విజయన్ నువ్వు ఒక్కసారి పోయి చూసుకో, వాళ్ళ కాడ పోయి చూసుకో, అర్థమవుతుంది. రండి రండి రండి, చిన్న ఇట్రమ్మా.